హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు వల్లభనేని వంశీ దాదాపు 4 నెలల నుంచి జైల్లో ఉండి రీసెంట్గానే ఏపీ హైకోర్టు ఆయనకి బెయిల్ ఇవ్వడం ద్వారా రిలీజ్ కావడం జరిగింది. అయితే ఈ బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ముఖ్యంగా అక్రమ మైనింగ్ కేసులో ప్రభుత్వ వాదనలు వినకుండానే ఏపీ హైకోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ ఇచ్చింది అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఏపీ ప్రభుత్వం వెళ్ళిందనమాట. అయితే ఏపీ ప్రభుత్వ వాదనలు నిన్న సుప్రీంకోర్టు వెంటనే వల్లభనేని వంశీకి సంబంధించిన ముందస్తు బెయిల్ని పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వం ఏదైతే చెప్పాలనుకుందో వెంటనే ఏపీ హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేయాలి, వెంటనే ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసులో విచారణ చేసి వల్లభనేని వంశీకి శిక్ష పడేలా, అంటే హైకోర్టు ఏం తీర్పిస్తుందో అది 4 నెలల్లో పూర్తి కావాలి, విచారణ కావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టుకి అయితే కొన్ని సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. ఒక రకంగా ఇది వల్లభనేని వంశీకి షాక్. ఎందుకంటే ఆయన దాదాపు 4 నెలల 5 నెలల నుంచి జైల్లో ఉండి రీసెంట్గానే ఆయన బయటకు వచ్చి మళ్ళీ ఆయనకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు రావడం అనేది వల్లభనేని వంశీకి ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఈ షాక్తో సహా అక్రమ మైనింగ్ కేసులో విచారణ జరిపి కేవలం 4 వారాల్లో తీర్పు ఇవ్వాలి. అంటే దాంట్లో నిజంగా వల్లభనేని వంశీ దోష కాదా అని చెప్పేసి వెంటనే 4 వారాల్లో తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి ఏపీ హైకోర్టుకి సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి వల్లభనేని వంశీకి ఒక పెద్ద షాక్ అని మనం చెప్పుకోవాలి. అంటే 4 వారాల తర్వాత ఆయనకి దాంట్లో నిజంగా దోషి అని తెలిస్తే వల్లభనేని వంశీకి జైలు శిక్ష పడటానికి అయితే అవకాశం ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.